హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి తోటకూర సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో అయిపోయేలా నేను చూపిస్తానండి. ఇప్పుడే అండి ఆంధ్ర నుంచి వచ్చి రాగానే మా అమ్మాయి వాళ్ళు ఆకలి ఆకలి అంటున్నారు. వస్తానే ఒక తోటకూర కట్ట అయితే తెచ్చుకున్నాను. టమాటాలు 1 కేజీ అయితే తీసుకున్నాను. సో మా అమ్మాయి అయితే అయిపోయిందా మమ్మీ అయిపోయింది మమ్మీ అని స్టార్ట్ చేసింది. తోటకూర అయితే కట్ చేసుకొని కడిగేసి గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను. 3 టమాటాలు 4 పచ్చిమిరకాయలు అన్నీ తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే తోటకూరని అయితే కడిగేసుకున్నాను. ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను గిన్నెలో ఉడికించుకోవడానికి. టమాటోలు, పచ్చిమిర్చి అన్నీ అయితే యాడ్ చేసేద్దాం. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేద్దాం. కాడలతో సహా వేసుకోవాలండి తోటకూర అనేది. ఆకులు కట్ చేసుకొని కాడలు మాత్రం పడేయొద్దు. చాలా హెల్దీ, ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూర. కొయ్య తోటకూర వేరు, తెల్ల తోటకూర వేరండి. నేను తీసుకున్న తెల్ల తోటకూర ఇది కొంచెం వేడిగా ఏమి ఉండదండి. కొయ్య తోటకూర అయితే బాగా వేడిగా ఉంటుంది. చూడండి చక్కగా ఉడికిపోవచ్చింది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికొచ్చింది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఉడకొచ్చింది కాబట్టి కొంచెం కలబెట్టుకుంటా ఈలోపు ఏం చేద్దామంటే కొంచెం ఉంది ఇంక ఉడకాల్సింది. ఈలోపు కడాయి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఒకవైపు అది ఉడుకుతుంటుంది, ఒకవైపు ఇది పెట్టేసుకుందాం. తాలింపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి, ఆనియను కట్ చేసుకొని తాలింపు గింజలు వేసేద్దాం. ఇక ఎక్కువ ఎందుకంటే వాటికి వీటికి పూసుకోవటం మళ్ళీ కడుక్కోవటం ఎందుకులే అని చెప్పి నేను అటువైపు తోటకూర ఉడికిలో తాలింపు పెట్టేశాను. కొంచెం తోటకూరలో కొత్తిమీర కూడా వేసేద్దాం. చాలా టేస్టీగా బాగుంటుందండి. కొంచెం చింతపండు కూడా వేయాలండి. టమాటాలు ఎంత కొంచెం అంటే అంత కొంచెం వేయాలి చింతపండు. సో ఇప్పుడు తోటకూర అయితే ఉడికింది. 1 స్పూన్ కారం, 1 స్పూను సాంబార్ పొడి వేసాను. సాంబార్ పొడి అంటే ఏం లేదంటే జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి 3 కలిపి పొడి చేసేసుకుని వేసుకునేదండి. సో సాల్ట్ కూడా వేసేసాను. కలిపేసుకుందాం. తాలింపు వేగేలోపు ఇది 2 ఒకేసారి అయిపోయేలా చూసుకుందాం. మేము జర్నీ చేసి వచ్చి ఫుల్గా అయితే ఆకలి అవుతుందండి. ఆకలికి స్పీడ్గా చేసేసుకుందాం అని చెప్పి రెడీ అయ్యి ఉన్నాం. పప్పు గుత్తితో అయితే మెదుపుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. డైరెక్ట్గా తినేయచ్చు. ఇలా మెదుపుకొని అయితే రైస్లోకి బాగా కలుపుతుంది. చపాతీలోకైనా పరోటాలోకైనా చాలా బాగుంటుంది. ఈలోపు తాలింపు కూడా ఉడికేస్తుందండి. యాడ్ చేసేద్దాం ఇంకా తాలింపులోకి. ఇంకా నీరు కూడా దిగాల్సిన అవసరం లేదండి. వాటర్ కూడా ఇంకిపోయాయి కాబట్టి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే బాగా ఘాటుగా ఉండి మిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు, కారం కొంచెం వేసాను. టేస్ట్ అదిరిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదురుతుందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. సింపుల్గా అయిపోయిందండి. వంట రానోళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. సో మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోతుందండి తోటకూర. ఆయిల్ తక్కువగా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.